Good morning all of you. Welcome to ABN PR College online classes. నేను ముందు ప్రీవియస్ క్లాస్లో మీకు నేను ఆల్రెడీ రాబిన్సన్ యానిలేషన్ గురించి మనం చెప్పుకుంటున్నాము. రాబిన్సన్ యానిలేషన్లోని అంటే ఏంటంటే మైకేల్ ఎడిషన్ అండ్ ఆడాల్ కండెన్సేషన్ రియాక్షన్ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే రాబిన్సన్ యానిలేషన్ అంటారని చెప్పుకున్నాము. అలాగే మైకేల్ ఎడిషన్లో ఏం జరుగుతుంది ఏంటో మనం చూసాము. అలాగే మైకేల్ ఎడిషన్లో మనకు ఒకసారి డెఫినేషన్ మళ్ళీ చెప్తాను. మైకేల్ ఎడిషన్ అంటే ఏంటంటే కాంజుగేటివ్ ఎడిషన్ ఆఫ్ యాక్టివ్ సిహెచ్ ఫంక్షన్ టు యాక్టివేటెడ్ ఒలిఫిన్. యాక్టివ్ సిహెచ్ ఫంక్షన్ అంటే మీకు అందరికీ నేను చెప్పాను. యాక్టివ్ సిహెచ్ ఫంక్షన్ అంటే ఏంటి, మనకి యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ యాక్టివ్ సిహెచ్ ఫంక్షన్ చెప్పాను. అలాగే యాక్టివేటెడ్ ఒలిఫిన్ అంటే ఒలిఫిన్ కనుక మనకి మిథిలైన్ గ్రూప్ కనుక అటాచ్ చేయాలంటే దాన్ని ఏమంటారంటే యాక్టివేటెడ్ ఒలిఫిన్ అంటారని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ రెండింటిని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్తో కనుక, బేస్ అంటే మనం ఏం తీసుకోవాలని చెప్పాను, సోడియం మిథాక్సైడ్ కనుక మనం తీసుకుంటే ఈ రెండింటిని చేసి మనకి మైకేల్ ఎడెక్ట్ అన్నది మనకి ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ మైకేల్ ఎడిషన్ రియాక్షన్. అక్కడ వరకు మనం ప్రీవియస్ క్లాస్లో మనం చూసాము. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను కదా. యాక్టివ్ సిహెచ్ ఫంక్షన్ అంటే మనం ఏం చెప్పుకున్నాను, నేను రెండు మనం చదువుకున్నాను చెప్పాను. యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ ఒకటి మెలనిక్ ఎస్టర్, రెండోది ఎస్టోఎస్టిక్ ఎస్టర్. ప్రీవియస్ క్లాస్లో నేను రెండు కూడా బోర్డు మీద వేసి చూపించాను. ఈ రోజు నేను ఇప్పుడు మైకేల్ రియాక్షన్ మెకానిజం అది చూసి తర్వాత ఆర్డర్ రియాక్షన్ మనం చూద్దాం. మైకేల్ రియాక్షన్ లో మనం ముందు చూడాల్సింది ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే ఎస్టోఎస్టిక్ ఎస్టర్ తీసుకుంటున్నాను, కదా మెలనిక్ ఎస్టర్ తీసుకుంటున్నాను చూడండి. This is melanic ester. Melanic ester means active methyl compound, that is active CH function plus CH double bond CH double bond CH CO O(C2H5). చూడండి, డబుల్ బాండ్ కి ఏమైంది, మనకి మిథిలైన్ గ్రూప్ అటాచ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటారంటే యాక్టివేటెడ్ ఒలిఫిన్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఇథైల్ సిన్నమేట్. మీకు అందరికీ తెలుసు. ఇక్కడ కనుక COOH కనుక అంటే ఈ విధంగా COOH కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే సెనమిక్ యాసిడ్ అంటారు. కానీ ఇక్కడ మనకి ఎస్టర్ గ్రూప్ ప్రెజెంట్ అయింది. ఎస్టర్ని మనకి ఫంక్షన్ గ్రూప్లో 8 అంటారు కాబట్టి మన దీని మొత్తాన్ని ఏమంటారంటే ఇథైల్ సిన్నమేట్ అంటారు. దీని పేరు మీకు ఆల్రెడీ తెలుసు, మెలోనిక్ ఎస్టర్. ఓకే, ఈ రెండింటిని మనం కంబైన్ చేయాలి. NaOC2H5, దట్ ఈస్ సోడియం మిథాక్సైడ్. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు వచ్చేదే మనకి మైకేల్ ఎడెక్ట్ అంటారు. అది ఏ విధంగా వస్తుందో ఒకసారి నేను చెప్తాను. ఇది తెలిసింది కదా. ఇప్పుడు రెండింటిని కంబైన్ చేద్దాం. రెండింటిని కంబైన్ చేస్తే ఏమొస్తుంది, పైన వేస్తాను చూడండి. ఇదే తీసేసుకోండి ఫస్ట్. CH2 చూడండి, CH2 ఓకే, CH2 CO COOC2H5 COOC2H5 ఇదే వేసింది. ఓకే, దీనికి నెక్స్ట్ దీన్ని యాడ్ చేయాలి CH. ఓకే, అంటే ఈజీగా నేను ప్రొడక్ట్ ఎలా చెప్తున్నాను నేను. CH2 COOC2H5. దిస్ ఈస్ ద మైకేల్ ఎడెక్ట్ అంటారు. దీన్ని ఏమంటారు, ఈ బాక్స్లో ఉన్న దాని మొత్తాన్ని మనం ఏమంటాం మైకేల్ ఎడెక్ట్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ మైకేల్ ఎడెక్ట్. మనం ఏం కంబైన్ చేసి ఈ టోటల్ రియాక్షన్ మనం ఏమంటారంటే మైకేల్ ఎడిషన్ రియాక్షన్. మైకేల్ ఎడిషన్ రియాక్షన్ అంటే మనం ఏం తీసుకున్నాం, మెలనిక్ ఎస్టర్, అలా యాక్టివేటెడ్ ఒలిఫిన్ దట్ ఈస్ ఇథైల్ సిన్నమేట్ తీసుకుని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సోడియం మిథాక్సైడ్ మనం తీసుకుంటే మనకు వచ్చింది దిస్ ఈస్ ద మైకేల్ ఎడెక్ట్ అని చెప్పి మనం చెప్తాం. దిస్ ఈస్ ద మైకేల్ ఎడెక్ట్ అనమాట. దీని మెకానిజం ఒకసారి చూద్దాం. దీని మెకానిజం అనేది సింపుల్గా వేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మొదలు పెట్టడం చూడండి. మెకానిజం ఫస్ట్ మీరు ఏం తీసుకుంటారంటే యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్.
CH2 CO O C2 H5. దిస్ ఈస్ ద యాక్టివ్ మిథైల్ కాంపౌండ్. దీని దగ్గర మనం ఏం చేస్తామంటే OC2H5 ఇది ఎక్కడి నుంచి వచ్చింది? NaOC2H5ని మనం సెపరేట్ చేస్తాం. OC2H5 మైనస్ NaOC2H5 సెపరేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ విధంగా Na ప్లస్ ప్లస్ OC2H5 మైనస్. ఇది మనం ఇక్కడ తీసుకుంటాం. ఇది మనకి బేస్ కింద యాడ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ యాక్టివ్ మిథైల్ కాంపౌండ్ కాబట్టి ఇక్కడి నుంచి హెచ్ని లాగేస్తుంది. అప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి, CO OC2H5 CH మైనస్ CO OC2H5. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇది మనకి స్టెప్ 1. దిస్ ఈజ్ స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2. ఇప్పుడు ఇది మనకి మైకెల్, దీని ఏమన్నా మనం మైకెల్ డోనార్ అంటాం. మీకు ఎలా ఇచ్చేస్తుంది మనకి? మైకెల్ డోనార్. మైకెల్ డోనార్ ఎందుకు? ఇది నెగిటివ్ ఛార్జ్ని మనకి మైకెల్ యాక్సెప్టర్కి ఇస్తుంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ వేస్తున్నాను నేను. CO OC2H5 CH మైనస్ CO OC2H5. ఓకే, ప్లస్ మనకి యాక్టివేటెడ్ ఓలిఫిన్. ఇందాక మనం ఏం తీసుకున్నాం? ఇది ఇథైల్ సినమేట్ CH డబుల్ బాండ్ CH CO OC2H5. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ నెగిటివ్ ఛార్జ్ దీని దగ్గరికి వెళ్తుంది, ఈ బాండ్ దీని మీద షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమొచ్చింది చూడండి, మనకు వచ్చేది ఇక్కడ రాస్తున్నాను చూడండి. మనకు వచ్చేది CH ఈ రెండింటికి మధ్యన మనకి బాండ్ ఏర్పడింది. ఇక్కడ మనకి కింద ఇది ఉంది. ఓకే, మనకి మిగిలింది CH డబుల్ బాండ్ CO మైనస్ OC2H5. ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ CH CO OC2H5 CO OC2H5. ఓకే, ఇది ఉంది. కానీ మీకు అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా ఒక రియాక్షన్ కంప్లీట్ అవ్వాలని అంటే కనుక ఎప్పుడు కూడా నెగిటివ్ ఛార్జీలు పాజిటివ్ ఛార్జీలు కానీ ఏం ఉండకూడదు ప్రోడక్ట్లో. కాబట్టి మనం అవి తీసేసి మనం ప్రోడక్ట్ చూపించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్లో మెలనిక్ ఎస్టర్ తీసుకున్నాను, మెలనిక్ ఎస్టర్ బేస్ తీసుకున్నాను. బేస్ ఏం చేస్తున్నాడు? మెలనిక్ ఎస్టర్లో హెచ్ లాగేసింది. అప్పుడు మనకి దిస్ ఈస్ కాల్డ్ ఈనోలేట్ అయాన్ అంటారు. ఈనోలేట్ అయాన్ ఎందుకంటే ఈ బాండ్ ఇలా షిఫ్ట్ చేశారు కూడా ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, అర్థమైందా? కాబట్టి దీన్ని ఏమంటారు? ఈనోలేట్ అయాన్ అనొచ్చు, లేదంటే దీన్ని మైకెల్ డోనార్ అంటారు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాము? మైకెల్ డోనార్ని యాక్టివేటెడ్ ఓలిఫిన్కి మనం కలుపుతాం. దీని పేరు ఏంటో చెప్పి ఇథైల్ సినమేట్ చెప్పాం. ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయ్యి ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మనకు వచ్చేది ఇది. ఎప్పుడు కూడా ప్రోడక్ట్ నెగిటివ్ ఛార్జ్ ఉంచుకోవడం. కాబట్టి ఇక్కడ మనం ఏం వేయాలి? మనం పాజిటివ్ ఛార్జ్ చేయాలి. పాజిటివ్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, దీనికి ఇక్కడ మనం ఇక్కడ బయటకి ఏం వెళ్ళిపోయింది చూడండి, ఇక్కడ మైనస్ C2H5OH వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా మనకి ఆల్కహాల్ అన్నది ఎప్పుడు మనకి ఏమవుతుంది? ఆల్కహాల్ H+ ఇస్తుంది. ఆల్కహాల్ మనకి ఎప్పుడు ఏమిస్తుంది? మనకి H+ ఇస్తుంది. కాబట్టి ఆ ఆల్కహాల్ ఇక్కడ కలుపుతాం. అది అవుతుందా? అది ఏంటో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇదే ఇక్కడ వేస్తాను నేను. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి చూడండి, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ చేస్తున్నాను, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ మనకి ఏం ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు C2H5OH ఏం చేస్తుందంటే H+ ఇస్తుంది. కాబట్టి నెగిటివ్ ఛార్జ్ దీని దగ్గరికి H+ లాక్కుంటుంది. అర్థమైందమ్మా? ఈ బాండ్ని ఇలా షిఫ్ట్ చేశాను, ఈ బాండ్ ఇలా షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్ దగ్గరికి మనకి H+ అంటే ఏమి ఇచ్చింది? మనకి ఆల్కహాల్ ఏం చేసింది? ఆల్కహాల్ ఎప్పుడు కూడా H+ ఇస్తుంది కాబట్టి ఈ H+ని తీసుకుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం టోటల్గా మనం ఇందాక చూసిన ఎడక్ట్ వస్తుంది. చూడండి ఒకసారి, COOC2H5 ఇక్కడ ఉన్నది నేను మళ్ళీ వేస్తాను, COOC2H5 ఓకే, CH ఓకే. ఇక్కడ మనకి ఏమైంది? బాండ్ షిఫ్ట్ హెచ్ లాక్కుంది కాబట్టి CH2 COOC2H5 కింద మనం చూసాం కదా. దిస్ ఈస్ ద మైకెల్ ఎడక్ట్ అంటారు. దీని ఏమంటారు? మైకెల్ ఎడక్ట్.
ఏమా అర్థమైందా? ఎందుకంటే ఫస్ట్ నేను మైకేల్ ఎడిషన్ అంటే ఏంటో తెలియడం కోసం మాత్రం చెప్తున్నాను. ఇది మనకి ఎగ్జామ్లో చేయక్కర్లేదు. అదవుతుందా? ఈ మెకానిజం అంటే గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ నేను రాబిన్సన్ యానిలేషన్ చెప్పినప్పుడు మీకు మొత్తం దాంట్లో వస్తుంది. అదవుతుందా? ఇది మనకి టోటల్గా మైకేల్ ఎడిషన్ అనమాట. అదవుతుందమ్మా? స్టెప్ 1లో మనం ఏం చేసాము? యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ నుంచి ఇనోలేటైన్ తీసుకొచ్చాము, అంటే మైకేల్ డోనాన్ తీసుకొచ్చాము. దాన్ని తీసుకొచ్చి స్టెప్ 2లో మనం ఏం చేసాము? యాక్టివేటెడ్ ఒలిఫినిక్ కలిపాము. తర్వాత స్టెప్ 3లో ఏం చేసామంటే మనం స్టెప్ 3లో బయటకు వచ్చి CH5 నుంచి H+ తీసుకొని మైకేల్ రెక్టిన్ మనం ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చెప్తున్నామంటే నెక్స్ట్ మనం చెప్పేది ఏంటంటే ఆల్డాల్ కండెన్సేషన్. ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిపోయింది? మైకేల్ ఎడిషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చెప్పేది ఏంటంటే ఆల్డాల్ కండెన్సేషన్. నెక్స్ట్ ఆల్డాల్ కండెన్సేషన్. ఆల్డాల్ కండెన్సేషన్ అంటే మీకు అందరికీ తెలుసు. వాట్ ఈస్ ఆల్డాల్ కండెన్సేషన్? Two molecules of aldehydes are condensed in presence of base to give aldol is called aldol condensation reaction. అర్థమైందా? టూ ఆల్డిహైడ్స్ కండెన్స్డ్. ఆల్డిహైడ్స్ ఖచ్చితంగా ఉండాలి, మనకి ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. టూ ఆల్డిహైడ్స్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్ కండెన్స్డ్ ఇన్ presence of base is called the aldol condensation reaction. అంటే మనకి ఏంటంటే టూ ఆల్డిహైడ్స్ CH3CHO ప్లస్ CH3CHO ఈ రెండింటిలో కూడా మనకి ఇది ఆల్ఫా హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా మనకి ఆల్ఫా హైడ్రోజన్ ఉంది. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ అంటే OH మైనస్ మనకి జరిగింది కనుక మనకి ఆల్డాల్ మనకు వస్తుంది. CH3 డబుల్ బాండ్ CHCOH. అదైందా? దిస్ ఈస్ ద ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్ అన్నది మనకి ఫార్మేషన్ అన్నది మనకి జరుగుతుంది. దిస్ ఈస్ ద ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్. ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్కి ఒకసారి నేను మెకానిజం చెప్తాను. ఎందుకంటే ఇవంతా కూడా మీకు ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ ఆల్రెడీ మీరు చదువుకున్నారు కాబట్టి నేను మామూలుగా పైన ఒకసారి మెకానిజం వేసి చూపించేస్తాను. స్టెప్ 1 ఫస్ట్ ఏంటి? మనకి CH3CHO ముందు మనం బేస్ వేస్తాం. ఈ బేస్ ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి H లాగుతుంది. ఓకే, దట్ ఇంప్లైస్ మనకి ఏమొస్తుంది? CH2 మైనస్ CHO వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది నెక్స్ట్ దానికి యాడ్ అవుతుంది. అంటే మనకి ఎలాగా? CH3COH ప్లస్ CH2 మైనస్ CHO. ఈ బాండ్ ఇలా చెప్తుంది. దట్ ఇంప్లైస్ CH3CO మైనస్ CH2CHO. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ బయటకు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మనకి H+ వస్తుంది. ఓకే, H+. దట్ ఇంప్లైస్ CH3COH అలాగే CH2CHO. ఓకే, దీంట్లోంచి కనుక మనకి దిస్ ఇస్ ద ఆల్ఫా బీటా హైడ్రాక్సీ కార్బన్ కాంపౌండ్ అని అంటారు. లేదు మన దీంట్లోంచి వాటర్ మాలిక్యూల్ కనుక మనం బయట తీసేస్తే మనకి ఏమవుతుందంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్ మనకు వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి రావడం అనేది మనకి జరుగుతుంది అనమాట. అదవుతుందమ్మా? ఇది మనకి టోటల్గా మనకి ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్. ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ ఒకసారి మీరు చూసుకుంటే మీకు బాగా అర్థమైపోతుంది. అర్థమైందమ్మా? మీకు ఈ క్లాస్లో మీకు ఏం చెప్పాను నేను? మళ్ళీ మైకేల్ ఎడిషన్లోని రియాక్షన్ చూసాం, మైకేల్ ఎడిషన్ రియాక్షన్స్లోని మైకేల్ ఎడిషన్ చూసాం, అలాగే ఆల్డాల్ రియాక్షన్ చూసాం. రేపు మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని కంబైన్ చేసి నేను రాబిన్సన్ యానిలేషన్ నేను చెప్తాను. మీరు మటుకు ఒక క్లాస్లోనే మొత్తం చెప్పడానికి కుదరదు కాబట్టి నేను మొత్తం 3 క్లాసెస్ ని చెప్పాను. ఇది మొత్తం అంతానే అర్థమవుతుందా? ఈ 3 క్లాసెస్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు 2 క్లాసెస్ బాగా చూసుకోండి. ఇదొక క్లాసు, నేను ప్రీవియస్ ఒక క్లాస్ చెప్పడం జరిగింది. ఇదొక నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చెప్తానంటే ఈ రెండు కంబైన్ చేసి నేను రాబిన్సన్ యానిలేషన్ నేను చెప్పడం జరుగుతుంది. అర్థమైందమ్మా? నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో రాబిన్సన్ యానిలేషన్ గురించి మాట్లాడదాం. ఓకే.